బెండకాయ వ్యవసాయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం బెండ తోటకు ట్రాక్టర్ తో దున్నేటప్పుడు ఒక బ్యాగ్ డిఏపి మరియు 2 బ్యాగులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు 2 నుంచి 3 ట్రాక్టర్ల పశువుల ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మనకు దిగుబడి బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం విత్తనాలు నాటుకునేటప్పుడు చాలుకి 3 అడుగులు, అలాగే విత్తనానికి 30 సెంటీమీటర్లు ఉండేలా నాటుకోవాలి. 1 ఎకరంలో బెండ విత్తనాలు దాదాపు 5 నుంచి 10 కేజీల వరకు అవసరమవుతాయి. బెండ పంట అనేది అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రమే అది బాగా దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 15 నుంచి 30 ఉష్ణోగ్రతల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే పంట దిగుబడి బాగా ఉంటుంది. అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే పంటకు ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నీటి సదుపాయం చూసుకున్నట్లయితే రోజుకు 2 నుంచి 3 గంటలు డ్రిప్ ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ పంట 45 రోజుల నుంచి కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 3 నుంచి 5 నెలల వరకు దిగుబడి తీసుకోవచ్చు. మొక్కలో ఏమన్నా వ్యాధులు కనిపిస్తే ప్రతి 7 రోజులకు ఒకసారి ఆ మొక్కలపై వాటికి తగిన మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పంటను సంవత్సరంలో 3 దఫాలుగా వేసుకోవచ్చు. ఒకటి ఖరీఫ్ పంట జూన్ అండ్ జూలైలో వేసుకోవచ్చు. 2 రబీ పంట అక్టోబర్ అండ్ నవంబర్లో వేసుకోవచ్చు. 3వది సమ్మర్ ఫిబ్రవరి మరియు మార్చిలో పంటను వేసుకోవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వచ్చిన పంటను డే బై డే కంపల్సరిగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు లేట్ అయినా బెండకాయ ముదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగితే మార్కెట్ లో ఎవరు కొనరు. అందుకే ఫార్మర్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.